హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి షర్ట్లని ఫోల్డింగ్ అయితే చేస్తూ ఉంటాం కదండి. మనం ఐరన్ చేసినట్లుగా అప్పుడే మన షాప్ నుంచి తెచ్చిన షర్టులాగా ఫోల్డింగ్ అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి, చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాగా వెనక వైపుని తిప్పేసి బటన్స్ అయితే పెట్టేసుకొని ఇలాగా బుక్ అయితే ఒకటి పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి. మనం అప్పుడే షాపింగ్ చేసి తీసుకొచ్చిన షర్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఈ షర్ట్ ఫోల్డింగ్ అనేది చక్కగా కరెక్ట్గా వస్తుందండి. ఐరన్ చేసినట్లుగా చక్కగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. 100% వర్క్ అవుతుంది. చూసారా, ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చక్కగా ఉంది. చూడటానికి నీట్గా ఉంటుంది. ఐరన్ చేసిన షర్ట్ లాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మనం తెచ్చుకున్న సరుకులు ఇలా ఎండలో 1 గంట పెట్టేసుకొని చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. పురుగు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇంట్లో ఇలాంటి టైల్స్ వేసుకున్న వాళ్ళ ఇంట్లో గ్యాస్ బండి తీసుకెళ్లాలంటే అడుగున ఇలాగా గీతలు పడిపోతాయోనని భయంగా ఉంటుంది కదండి. అలాంటి భయం ఏమి లేకుండా ఏదైనా ఒక మ్యాట్ దీని అడిగిని పెట్టేసి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, వాషింగ్ మెషిన్లో కొంచెం పేస్ట్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుందని ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ మనం కొంచెం పేస్ట్ అయితే డోర్కి వెళ్ళి అప్లై చేసామనుకోండి, మనం బట్టలు వేసుకున్నప్పుడే డోర్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనం సపరేట్గా డోర్ క్లీన్ చేసే పని లేకుండా ఇలా కొంచెం పేస్ట్ అయితే అప్లై చేసేసి బట్టలు వేసుకున్నాం అనుకోండి, చక్కగా డోర్ కూడా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు, ఈ విధంగా మెషిన్ మనకి ఇలా తిరుగుతున్నప్పుడే మనకి డోర్ అనేది క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొత్తిమీర అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న అవి పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని మొదలతో సహా ఇలాగా వాటర్లో పెట్టేసుకొని 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఓడిపోకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, బయట ఉంచుకున్నా సరే అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, గాలికి డోర్లు అయితే కొట్టుకుంటూ ఉంటాయి కదండి. బాగా సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అలా సౌండ్ రాకుండా ఉండాలంటే డబుల్ టేప్ ప్లాస్టర్ ఒకటి తీసుకొని ఇలాగ బాటిల్ మూత అయితే ఒకటి తీసుకొని ఇలాగ అతికించేసుకున్నాం అనుకోండి, గాలికి డోర్ వచ్చినా కూడా తగలకుండా గోడకి ఎక్కువ సౌండ్ రాకుండా ఆ క్యాప్కి తగిలిద్ది కాబట్టి ఎటువంటి సౌండ్ లేకుండా అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్కోలు కానీ ఉంటూ ఉంటాయి కదండి. దీన్ని ఒక 1 వీక్ ఒకసారైనా మనం క్లీన్ చేసుకోవాలి. లేకపోతే అది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలాంటి స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నిమ్మబద్ద రసం పిండేసిన తర్వాత నిమ్మబద్దలు అయితే ఉంటాయి కదండి, ఒక బద్ద తీసుకొని అందులో వేసుకొని కొంచెం బియ్యం వేసుకొని రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకొని బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసి ఇదంతా కూడా కొంచెం ఇలా వేసేసి ఊపి హాట్ వాటర్ పోసి మొత్తం కూడా ఊపాలండి. తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాటిల్ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. లోపల ఉన్నటువంటి డస్ట్ కూడా మనకి తెలియని క్రిములు కూడా అంతా కూడా అన్నీ తొలగిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. అడుగునైతే ఎటువంటి డస్ట్ అయితే లేదు. ఈ విధంగా తప్పకుండా క్లీన్ చేసుకోండి. టిప్ నెంబర్ 8, పచ్చిమిర్చి కట్ చేసేసిన తర్వాత మనం చేతులతో ఎక్కడైనా టచ్ చేస్తే బాగా మంట వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా మంట రాకుండా ఉండాలంటే మనం యూజ్ చేసుకునే పేస్ట్ కొంచెం ఇలా అప్లై చేసుకుంటే ఎటువంటి మంట లేకుండా చక్కగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఆడవాళ్ళం ఇలాగ బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అవి ఎక్కడ కోసుకుపోయి బ్లడ్ వచ్చేస్తుందని భయంగా ఉంటుంది. అలాంటి భయం ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ ఇలాగ చేతులకి అయితే అప్లై చేసేసి బ్యాంగిల్స్ అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఎక్కుతాయండి.
ఇప్పుడైతే మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. యాజ్లైన్ అయితే ఇప్పుడు చేతులకు అప్లై చేశాను, గాజులను అయితే ఎక్కించుకుంటున్నాను చూడండి. బ్యాంగిల్స్ చక్కగా ఈజీగా ఎక్కుతాయండి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. చాలా ఈజీగా అయితే ఇలా ఎక్కించుకోవచ్చు. ఇలాగ యాజ్లైన్ అప్లై చేశాం కదండి, స్లోగా ఇలాగ బ్యాంగిల్స్ అయితే ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి, ఎటువంటి భయం లేకుండా ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలాంటి పెన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలాంటి పెన్నుకు ఉన్నటువంటి స్ప్రింగ్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రింగ్ని అయితే మనం ఛార్జర్ దగ్గర ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు బెండ్ అవ్వకుండా చక్కగా ఛార్జర్ పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఇయర్ ఫోన్స్ అయితే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకుని పక్కన పడేస్తూ ఉంటాం. వీటికి బాగా డస్ట్ పట్టేసి చిరాగ్గా ఉంటుంది కదండి, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా కొంచెం అయితే ఇయర్ ఫోన్స్కి ఇలా అప్లై, ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దీనికి ఇలా అప్లై చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనికి ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. టిప్ నెంబర్ 12, కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు పైకి పొంగిపోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అయితే విజిల్ దగ్గర ఇలా వేసుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, స్విచ్ బోర్డుల దగ్గర ఉన్నటువంటి డస్ట్ను ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. అలానే దాని పక్కన కొంచెం హోల్స్ లాగా పడి ఉంటాయి కదా, ఒక్కొక్కసారి హోల్స్ కూడా కవర్ చేసుకోవడానికి కొంచెం ఇలా పేస్ట్ అయితే అప్లై చేసామనుకోండి, వాటి సందు కూడా కవర్ అయిపోతుంది. ఇలాగ స్విచ్ బోర్డుల పైన కొంచెం పేస్ట్ అయితే అప్లై చేసేసి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగా శుభ్రంగా దీనిపైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ని అయితే అప్లై చేసాం కదండి, దీని పక్కన కొంచెం సందు అయితే ఉంది కదండి, ఈ సందు కొంచెం ఒక్కొక్కసారి హోల్ అనేది పడిపోతూ ఉంటుంది కదండి, ఆ హోల్ దగ్గర కూడా ఇలా కొంచెం పేస్ట్ అప్లై చేసేస్తే ఆరిపోయిన తర్వాత చక్కగా ఉంటుంది. మనకి పురుగులు గట్ట కూడా అవి దూరకుండా ఉంటాయండి. ఇలా హోల్స్ దగ్గర కూడా కొంచెం పేస్ట్ అప్లై చేసామనుకోండి, అవి రాకుండా ఉంటాయి. స్విచ్ బోర్డు కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా పేస్ట్ కొంచెం అప్లై చేసి క్లీన్ చేసుకోవటం వల్ల చక్కగా వీటిపై ఉన్నటువంటి డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఏదైనా తర్వాత పొడి క్లాత్ పెట్టి ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.